నీకిష్టమైన చేపల పులుసు తెచ్చా. తిను బావా. వెళ్దాం. ఎక్కడికి? ఫ్యాక్టరీ పర్మిషన్ వచ్చేసిందంట బావా. రేపే శంకుస్థాపన. అయితే ఫ్యాక్టరీ మొదలైతే లొంగిపోతానని మాటిచ్చావు కదా. అక్కడ అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. వెళ్దాం పద బావా. కుదరదు. ఎందుకు కుదరదు? ఎందుకంటే నాకు చాలా పనులున్నాయి. నువ్వు వెళ్ళు. రే దేబెట్రారా. ఎక్కడికి? మళ్ళీ దొంగతనానికా? లొంగిపోతే నీ ప్రాణానికి ఏ హాని ఉండదని అమ్మ మాటిచ్చింది బావా. నీకేమైనా జరిగితే వీళ్ళేమవ్వాలి, నేనేమవ్వాలి? ఇప్పుడైనా ఆలోచించావా? వీళ్ళకేం కాదు. ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఎప్పుడు నీ పక్కనుండే మారి, వీరా, సూర్యనే కాపాడుకోలేకపోయావు. ఎక్కడ ఉండే మమ్మల్ని ఏం కాపాడతావు? పెళ్లికి ముందు నేనేం చెప్పినా నువ్వు వినలేదు. ఎందుకంటే నా మీద ప్రేమ. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు వినే పరిస్థితిలో లేవు. ఎందుకంటే పిల్లల మీద ప్రేమ. జాగ్రత్త మని. వెళ్ళు. సరే. మణి, నాగేశ్వరరావు ఒప్పుకోలేదా? నాగి తనకు దొరికిన ఆఖరి అవకాశాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు అతన్ని ఎవరూ కాపాడలేరు. కూంబింగ్ మొదలు పెట్టండి. అడవి మొత్తం జల్లడ పట్టండి. అవసరం లేదు. నాగేశ్వరరావు ఎక్కడున్నాడో నేను చెప్తాను. మణి వద్దు. నువ్వుండు బావా. మీకు కావాల్సింది నేను చెప్పాలంటే నేను అడిగిన దానికి మీరు ఒప్పుకోవాలి. ఏంటది? బావ కనిపిస్తే కాల్చేయమని మీరిచ్చిన ఆర్డర్ వెనక్కి తీసుకోవాలి. ఆల్ రైట్. మణి, నాగి అమ్మ ముందు లొంగిపోవడం వేరు, పోలీసులు అడవులోకి వెళ్ళి వాడిని పట్టుకోవడం వేరు. ఈ చెయ్యని అసలు నమ్మలేమమ్మా. వద్దు. మణి, ఎస్పీ గారు నా ముందే మాటిచ్చారు. నాగి ఎక్కడున్నాడో చెప్పమ్మా. చెప్పు. నాగేశ్వరరావు ఎక్కడున్నాడో చెప్పు. పెద్ద వచ్చాడు. మల్లయ్య, ఏమైంది? ఆ నాగాడు బనగానపల్లి బ్యాంక్ కొట్టేయడానికి పోయినాడంట. పోలీసులు ఆయన పట్టుకోవడానికి పోయినారు. పోలీసులకి ఎవరా చెప్పారు? ఇంకెవరు చెప్తారయ్యా? అదిగో ఆడ పెళ్ళమే చెప్పింది. ఎంత పని చేశామని. బ్యాంకు కొలగొట్టి బంగారు బానే తీసుకొచ్చాం. ఇప్పుడు దీన్ని భద్రంగా ఎక్కడ చేర్చాలో అక్కడ చేర్చాలి. వండి ఎక్కడ? ఇక్కడే బావా. ఇంకో పర్లంగా.
వాడు బ్యాంకులు కొల్లగొట్టి ఉడాయిస్తూ ఉంటే పోలీసులు వాడి కోసం మా బిడ్డల ప్రాణాలు తీస్తున్నారు. ఊరికి కావాల్సినన్ని వచ్చాక కూడా ఇంకా దొంగతనం చేస్తున్నాడండి. ఏంటి అర్థం? ఊపిరి పీల్చుకున్న ఊరోళ్ళ కోసం అన్నట్టు నమ్మించాడు. కడుపులో ఇంత కుట్రుందనుకోలేదయ్యా. ఎన్ని నదుల మంచినీళ్లు తీసుకొచ్చి పోసినా ఆ సముద్రపు నీరు ఉప్పగానే ఉంటుంది. మీలాంటి వాళ్ళకి ఎంత మంచి చేసినా బుద్ధి మాత్రం తప్పుగానే ఆలోచిస్తుంది. ఏమర్థం చేసుకున్నారా మీరాడ్ని? పరిగెత్తే రైల్లో, సముద్రంలో తేలే ఓడల్లో కూడా దొంగతనం చేయగలడ్రా వాడు. 300 మంది గార్డ్స్, 14 అడుగుల గోడలు ఏవి వాడిని ఆపలేకపోయాయి. దేశ ప్రధానమంత్రి ఇంటికెళ్లి సవాల్ చేసి గెలిచాడ్రా వాడు. వాడు కావాలనుకుంటే చెయ్యలేని పనేది, కాలి కిందకి రాని పదవేదిరా. ఈ అమ్మదయ్య వల్ల ఊరికి రోడ్డు వచ్చింది, కరెంట్ వచ్చింది, ఫ్యాక్టరీ వచ్చింది. వాడు సాగు కౌరు తొందరగా తెలిస్తే పేడ ఎరగడైపోతుంది. ఇంకొక్క మాట మాట్లాడితే చంపేస్తాను. ఆవిడ అర్జీలు పెడితే, ఉత్తరాలు రాస్తే మాత్రమే ఈ ఊరికి కరెంటు రాలేదురా. తన ప్రాణాలకి తెగించి నాగేశ్వరరావు చీకట్లో పరిగెడితే ఈ ఊరికి వెలుగొచ్చింది. సమస్య చెబితే ఎవ్వడు వినడు. మనమే సమస్య అవ్వాలని నాగేశ్వరరావు నమ్మిన సిద్ధాంతం. అందుకే పోలీసులని కవ్వించి చీకట్లో పరిగెత్తాడు. అతనికి చీకటి బాగా అలవాటు. అతన్ని పట్టుకోవాలంటే కరెంటు కావాలి సార్. పోలీసులే వెళ్లి కరెంటు కావాలని అడిగేలా చేశాడు. వాడిని వాడు ఎరవేసుకుని బుల్లెట్ గాయాలతో ఇసుకలో పరిగెత్తితే ఈ ఊరికి రోడ్ వచ్చిందిరా. పరిగెడుతూ నాగేశ్వరరావుని పట్టుకోవడం సాధ్యం కాదు సార్. వెహికల్లో పోవడానికి రోడ్ లేదు సార్. వి నీడ్ ప్రాపర్ రోడ్ ఇన్ ది విలేజ్. ఆ రోడ్డు దారుతో వెయ్యలేదు, వాడి నెత్తురుతో వేశారా. మరి నాతో ఎందుకు పందెం కాశాడు? హేమలతలో ఉన్నగానే ఛాలెంజ్ చేయడం, ఫ్యాక్టరీ కోసం ప్రయత్నించేలా చేయడం ప్లాన్లో మొదటి అంకం. దొంగతనం చేసిన డబ్బుతో ఫ్యాక్టరీ కట్టిస్తే ఇల్లీగల్ అని ఆపేస్తాడు. అందుకే నారాయణ సేట్ ద్వారా డొనేషన్ రూపంలో ఆ డబ్బుని హేమలత గారికి అందేలా చేయడం ప్లాన్లో రెండో అంకం. చిన్నప్పటి నుంచి నన్ను ఎప్పుడూ వదలలేదురా, కానీ ఈసారి నన్ను వదిలేయాలి బావా. ఊరి కోసం, ఊరి బాగు కోసం పోలీసులకి వాడిని వాడు ఎరవేసుకుని అడవిలో జంతువులా బతుకుతున్నాడురా.